తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత పొలిటికల్ హీట్ పెంచింది. రాష్ట్ర వాటా విడుదల చేయడం లేదని కేంద్రంపై రాష్ట్రం విమర్శలు చేస్తుంటే రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన యూరియా వచ్చిందని బీజేపీ అంటోంది. ఇక యూరియాను బ్లాక్లో అమ్ముకుంటున్నారని తీవ్ర విమర్శలు బీఆర్ఎస్ పార్టీ చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో యూరియా పంచాయతీ పొలిటికల్ టర్న్ తీసుకుంది. నిన్నటి వరకు కేంద్రం వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వంగా సాగిన పంచాయతీ ఇప్పుడు సీన్లోకి ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ చేరింది. కేంద్రం నుంచి రావాల్సిన వాటా రావడం లేదని, ఇప్పటికే 3 లక్షల మెట్రిక్ టన్నుల బకాయి ఉందని, గడిచిన 3-4 నెలల నుంచి రావాల్సిన వాటా సరైన సమయానికి రావడం లేదని కేంద్ర మంత్రులకు, రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి ఎప్పటికప్పుడు లేఖలు రాస్తూ విమర్శలు చేశారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన వాటా ఇవ్వకపోతే ఆగస్టు నెలలో సమస్య తీవ్రతరం అవుతుందన్నారు తుమ్మల నాగేశ్వరరావు. స్టాక్ ఉన్న 2 లక్షల మెట్రిక్ టన్నులను రైతులకు పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై చేస్తున్న విమర్శలకు కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో కౌంటర్ రాకపోయినప్పటికీ తెలంగాణ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు రామచంద్రరావు ఘాటుగా స్పందించారు. యూరియాపై కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు ప్రచారం చేస్తోందని విమర్శించారు. మిస్ మేనేజ్మెంట్ వల్లే రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందన్నారాయన. దళారీలు యూరియాను కొని బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారని అన్నారు. యూరియా స్టాక్ లేదని మంత్రి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఎరువుల దీని మీద ఒక ఆర్టిఫిషియల్ కొరత క్రియేట్ అయిందంటే బికాస్ ఆఫ్ దిస్ యాటిట్యూడ్ ఆఫ్ ది గవర్నమెంట్. ఇవన్నీ కూడా అబద్ధాలని చెప్పాలి ప్రజలకు. మాకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వట్లేదని మీ దగ్గర బఫర్ స్టాక్స్ పెట్టుకొని, ఎక్స్ట్రా స్టాక్ పెట్టుకొని ఈ అబద్ధాలు ఎందుకు ఆడాలి? తుమ్మల నాగేశ్వరరావు అడుగుతున్నాను. లాస్ట్ ఇయర్ కింద ఖమ్మంలో ఈసారి ఎరువులు అంటే ముఖ్యంగా యూరియా ఎక్కువ వాడారా లేదా? ఇది మీరు చెప్పరు. ప్రజలకు అబద్ధాలు ఆడుతున్నారు. మేము బలవంతం చేసిన కూడా వచ్చినాయి. బలవంతం కాదు, మీకు వస్తున్నాం. తెలంగాణ కాదు, దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా యూరియా కొరత అనేది లేకుండా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా యూరియా కోసం రైతులు పోరాటం చేస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్లారని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. యూరియా కొరత ఇంత ఇబ్బందిగా ఉంటే సమీక్ష ఎందుకు చేయడం లేదన్నారు. కాంగ్రెస్ నాయకులు యూరియాను బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారని అనుమానం వస్తోందన్నారు కేటీఆర్. లేదంటే యూరియా కొరత ఎందుకు వస్తుందన్నారు. రాష్ట్రంలో ఎక్కడికెళ్లినా యూరియా కోసం రైతులు లైన్లో నిలబడుతుంటే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఇది కృత్రిమ కొరత అంటున్నాడని సెటైర్ వేశారు. ఒక్కటంటే ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి గారు వ్యవసాయానికి సంబంధించిన సమీక్ష చేయలేదు. ఎరువుల మీద ఏ ఒక్కరోజు కూడా కనీసం కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి విజ్ఞప్తి ఇచ్చిన పాపన పోలేదు. ఏదో పేరుకి రాహుల్ గాంధీని కలవడానికి పోయినట్టు పోయి ఏదో కాగితం ఇచ్చేసి రావడం కాదు. సిన్సియర్గా, సీరియస్గా ఇక్కడ ఏ పరిస్థితి ఉంది, ఎట్లా వ్యవసాయ విస్తరణ కేసీఆర్ గారి కాలంలో జరిగింది, దానికి తగ్గ విధంగా ఎంత ఎరువు కావాలి అనే ఒక ఇండెంటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్నడూ కూడా పోలేదు. ముందస్తు ప్రణాళిక తయారు చేయలేదు. దాని ఫలితంగానే ఇవాళ రాష్ట్రంలో ఎరువుల కొరత కనబడతా ఉన్నది. ఈ వారంలో తెలంగాణ రాష్ట్రానికి 50,000 మెట్రిక్ టన్నుల యూరియాను సప్లై చేయడానికి ఆమోదం తెలిపినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటన చేశారు. దీనికి సంబంధించి కర్ణాటక నుంచి 10,000 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా మొదలైందన్నారు. యూరియా కొరత ఇంతటితో ఆగుతుందా అనేది వేచి చూడాలి.